హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన కర్రీ వచ్చేసి పచ్చి రొయ్యలు ములక్కాడ. ఈ కాంబినేషన్ హిట్ కదా, చాలా చాలా బాగుంటుంది. మీలో చాలామంది తిని ఉంటారు, వండుకుని ఉంటారు. ఈ ఒక్కసారికి నేను చూపించే నా స్టైల్లో ట్రై చేయండి, అద్దరిపోతుంది. టేస్ట్ చేయడం చాలా ఈజీ. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. సో దీనికి ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక పెద్ద ఆనియన్, అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ వేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ప్రాన్స్ కొంచెం స్వీట్ టేస్ట్ ఉంటాయి కాబట్టి కొంచెం తీయగా. ఎక్కువ ఆనియన్స్ వేస్తే కర్రీ కూడా తీయగా ఉంటుంది. సో ఒక్క నిమిషం వేగనిస్తే చాలు. వేగాక ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకుని ఆనియన్స్తో పాటు వేపేసుకుంటే ములక్కాడలు ఆయిల్లో ఫ్రై అవుతూ చక్కగా వేగుతాయి అన్నమాట. సో లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 2 minutes వదిలేస్తే సో ములక్కాడలు కూడా కొంచెం మెత్తబడతాయి. అప్పుడు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయాక ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్, దీంట్లో కొంచెం ఉప్పు పసుపు అన్నీ వేసి నర్వ్స్ తీసేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నా. ఈ ప్రాన్స్ని కూడా వేసేసుకుని 1/2 kilo వరకు తీసుకున్నాను పచ్చి రొయ్యలు. చక్కగా ఒక్కసారి కలిపేసుకొని ఇవి లిడ్ క్లోజ్ చేసి పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ వాటర్తో ములక్కాడ ముక్క కూడా చక్కగా వేగుద్ది అనమాట. దానికి ముందు కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసాను, వీడియో కట్ అయినట్టుంది. సో లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుని మగ్గనివ్వండి. దీనికి మసాలా కోసం 1 స్పూను ఎండు కొబ్బరి, లవ మొగ్గలు 4, కొంచెం 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 2 ఇలాచి, అలాగే గసగసాలు 1 స్పూను 1 గంట సేపు లేదా 1 half an hour సేపు నానబెట్టుకునే అయితే బాగుంటుంది, వేసుకోండి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఇవన్నిటిని మెత్తని పేస్ట్ కింద చేసుకుని, చూసారా వాటర్ ఎంత చక్కగా వచ్చిందో. దీంట్లో మనం రుబ్బి పెట్టుకున్న మసాలా, అలాగే మనకి రుచికి సరిపడా కారం 1 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాం. వీటిలన్నింటినీ కలిపేసుకోవాలన్నమాట. సో ములక్కాడ అన్నది ఒక 70 to 80% కుక్ అయిపోయింది. ఆ ప్రాన్స్తో వచ్చిన వాటర్తోనే కుక్ అయిపోయింది అనమాట. సో చూసారా, ఇది కొంచెం మసాలా వేగాక ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని, ఆ వాటర్ అలాగే నార్మల్ వాటర్ ముక్కలు ములిగేంత వరకు వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని కొంచెం పైన కొత్తిమీర కరివేపాకు వేసుకోండి. బాగుంటుంది ఈ స్టేజ్లో కరివేపాకు వేయడం వల్ల ఈ ఫ్లేవర్. వేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని కూర దగ్గర పడేంత వరకు లేదా ఒక 5 to 6 minutes లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా చక్కగా కూర దగ్గర పడిపోతుంది. చూసారా, ఆయిల్ అంతా పైకి తేరింది, చక్కగా ఉంది. కూర కూడా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చేయడం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీకు కనుక రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇలాంటి రెసిపీస్, సింపుల్ రెసిపీస్, నాన్ వెజ్ అవనివ్వండి, వెజ్ అవనివ్వండి, నా దగ్గర చాలా ఉన్నాయి. త్వరలోనే అవన్నీ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.